హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తూ నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఇవాళ వీడియోలో మనము ఈ బార్డర్ యూజ్ చేసి ఇక్కడ క్లాత్కి మనం వర్క్ అయితే వేస్తాము. అది అయితే మీకు క్లారిటీగా క్లియర్గా అయితే చూపిస్తాను, ఓకేనా. ఇంతకుముందు అయితే నేను బార్డర్ వేసి వర్క్ అయితే వేశాను. ఆ బార్డర్ అయితే మనకు కొంచెం పెద్దగా వచ్చిందండి. ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ అనేది మనకు చిన్నగా ఉందన్నమాట. మళ్ళీ 2 హ్యాండ్స్కి కూడా సరిపోవాలి. మనం అది ఫ్రేమ్ మనకు 20/32, అంటే మనకి ఇది 32 సైజులో వచ్చేసింది కదా. నాకు ఇంతకుముందు వచ్చిన ఫ్రేమ్కి బార్డర్ అనేది కరెక్ట్ మొత్తం ఫ్రేమ్ ఎంత ఉంది అంత వచ్చేసింది. కానీ ఈ బార్డర్ అయితే అంత రాదు, తక్కువ పడుతుంది. కాబట్టి నేను ఎలా వర్క్ చేస్తాను, కొత్తగా వర్క్ చేసే వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను, ఓకేనా. ఫస్ట్ అయితే ఈ బార్డర్ ఇంత ఉంది కదా, ఈ బార్డర్ని స్ట్రైట్గా మనకు ఇంతవరకు బార్డర్ ఉంది కదా, కొంచెం ఎంత ఎక్స్ట్రా అనేది స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోండి, ఓకేనా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది సెంటర్కి తీసుకొచ్చేసి దీన్ని ఇలా 2 పీసెస్ లాగా అయితే కట్ చేయండి. ఇలా 2 పీసెస్ కట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ సెంటర్ పాయింట్ చాక్ పీస్ తోటి పెట్టాను. సెంటర్ పాయింట్ దగ్గర కొంచెం మనం ఒక చాక్ పీస్ మార్కింగ్ పెట్టాలి. అలాగే ఇక్కడ కార్నర్స్ ఉంటాయి కదా, ఈ కార్నర్స్ అనేటివి ఇలా ఒక స్టిచ్చింగ్ మిషన్ పైన అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలండి. లేకపోతే పోగులన్నీ పోతాయి. మనం మళ్ళీ ఎంత హెవీ వర్క్ వేసినా, సింపుల్గా వర్క్ వేసినా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇటు కార్నర్కి అయితే కొంచెం రఫ్గా ఒక పెద్ద కుట్టు అయితే స్టిచ్చింగ్ మిషన్ మీద అయితే కంపల్సరీ వేసుకోండి. ఇప్పుడు ఈ బార్డర్ని నేను ఇక్కడ ఈ క్లాత్ పైన సెట్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను వర్క్ అనేది మనకు ఏరియా చెక్ చేసుకోవాలి. నేను వేసే బార్డర్ అనేది ఏరియా చెక్ చేసుకున్నాను. సెంటర్ పాయింట్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా సెంటర్ పాయింట్ ఇక్కడ పెట్టాను కదా, ఇది కోర్ ఉంది చూడండి, ఇక్కడ కోర్ అంచు వచ్చింది, కిందికి పెట్టేస్తాను. చూడండి, ఇక్కడ లేజర్ లైట్ అనేది ఇక్కడ మధ్యలో ఉంది కదా, మనం చాక్ పీస్ మార్కింగ్ అనేది కొంచెం పెద్దగా పెట్టాను మీకు కనిపించడం గురించి, ఓకేనా. ఈ క్లాత్ అయితే మనం ఇలా పెట్టేసుకోవాలి, కానీ కరెక్ట్ చూసుకోను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకున్నాను. బార్డర్ అనేది ఇలా వస్తుందన్నమాట. నాకు ఓన్లీ చిన్న బార్డర్ ఇది, ఎందుకంటే నేను పట్టు బార్డర్ అయితే వేస్తున్నాను కదా, దానిపైన వేయడానికి జస్ట్ చిన్న బార్డర్ అయితే తీసుకున్నాను. అయితే మనం ఇది ఇలా పెట్టేసుకోవాలి. కరెక్ట్ మన ఈ సెంటర్ పాయింట్ అలాగే లేజర్ పాయింట్ సెంటర్ కరెక్ట్ రావాలి. ఇంకొకటి ఏంటంటే ఈ కోరంచ్ ఉంది కదా, ఈ కోరంచ్ ఎడ్జ్ వర్క్లనే మనకు వర్క్ అయితే జరగాలి. ఒకసారి ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి మీరు కావాలి అంటే ఇటు సైడ్కి బ్యాక్ సైడ్కి అయితే ఒక పిన్ అయితే పెట్టుకోవచ్చు అండి. మనకు సేఫ్టీ పిన్ కానీ లేదంటే ఆల్ పిన్ కానీ ఏదైనా ఒకటైతే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ హ్యాండ్స్ అనేది పట్టుకోవడానికి ఫ్రేమ్ కొంచెం మూమెంట్ ఉండదు కదా, ఓకేనా. నేను ఇక్కడ ఒక ఆల్ పిన్ అయితే పెట్టేస్తాను. స్క్రీన్లో మనము డిజైన్ ఆల్రెడీ తీసుకున్నాం కదా, అయితే ఇప్పుడు ఈ డిజైన్ని కొద్దిగా నేను డిజైన్ ఏం జరపట్లేదు, జస్ట్ ఫ్రేమ్ అనేది కొంచెం ముంగడికి ఇలా జరుపుకుంటున్నాను అనమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫ్రేమ్ అనేది కొద్దిగా ముందుకు జరిగిపోయింది. ఇప్పుడు జరిగిన తర్వాత ఇక్కడ కింద నేను చాక్ పీస్ లైన్ పెట్టాను కదా, దీనిపైన ఈ బార్డర్ ఎడ్జ్ అయితే రావాలి. నాకు ఈ కోరంచు అనేది కిందికి వచ్చేసేయాలన్నమాట. అంటే ఈ కోరంచు అనేది మనకు కటింగ్లో వెళ్ళిపోతుంది. ఇక్కడికి పైకి అయితే పెడుతున్నాను నేను. చూడండి, ఇది ఒక ఆల్ పిన్ అయితే ఇలా పెడుతున్నాను. పెట్టినప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అండి. ఇలా ఒక పిన్ అయితే పెట్టేసాను, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనం స్క్రీన్ చూడండి, నీడిల్ అండ్ 0 ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేసి ఇక్కడ గో టు స్టార్ట్ పాయింట్ అని కొట్టేస్తే మళ్ళీ మనకు ఎక్కడ ఉందో అక్కడికే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏం చేయాలంటే మీరు చాక్ పీస్ తీసుకోండి. ఇలా చాక్ పీస్ తీసుకొని మళ్ళీ వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకోండి. అంటే మనం బార్డర్ పెట్టాము, కానీ ఈ బార్డర్ పైన మనకి ఎక్కడ వస్తుంది ఏంటి అనేది ఐడియా రావాలి కదా, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఎల్లో బాక్స్కి పోయి ఈ వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకోవాలి.
ఇలా పెట్టుకుంటే ఇప్పుడు నేను చాక్ పీస్ తోటి మార్కింగ్ వేసాను కదా, చూడండి దగ్గర నుంచి ఇది కోర్ కిందికి వెళ్ళిపోయింది. చాక్ పీస్ ఇక్కడ ఉంది చూడండి, దీని ఎడ్జ్కి అనేది మన వర్క్ వస్తుంది. మన వర్క్ ఇలానే రావాలని చెప్పేసి నేను అనుకున్నాను, అందుకే ఇలానే సెట్ చేశాను. ఓకేనా. ఇప్పుడు కొంచెం హ్యాండ్ తోటి ఇలా కొద్దిగా టైట్గా పట్టుకుంటూ మనం స్క్రీన్ అయితే మిషన్ అయితే ఆన్ చేసుకోవాలి. చూడండి, నాకు గోల్డ్ పైననే వర్క్ రావాలని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇక్కడ నాకు మళ్ళీ గోల్డ్ అవుట్లైన్ వచ్చేస్తుంది. వచ్చినప్పటికీ నాకు ఇది కరెక్ట్ అయిపోతుంది. ఇలా అయితే కొద్దిగా వర్క్ వచ్చిందంటే మనకు ఒక హ్యాండ్ తీసేసిన ఇంకొక హ్యాండ్ తోటి ఇలా పట్టుకోవాలి. జస్ట్ ఇక్కడ ఒక కింద ఒక వర్క్ వచ్చిన తర్వాత, ఒక కలర్ వచ్చిన తర్వాత ఈ పిన్ అయితే తీసేయండి. ఎందుకంటే మళ్ళీ మీరు మర్చిపోయారంటే పైన వర్క్ వేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇది క్లాత్ అంటే బార్డర్ అనేది చిన్నగా ఉన్నప్పుడు ఇలా వేస్తే మనకు నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, నేను కంపల్సరీ డిజైన్ మొత్తం కంప్లీట్ అయినట్టు కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే నేను ఇక్కడ ఆల్పిన్ అయితే తీసేసాను. ఇది ఎందుకంటే స్టిఫ్గా ఉంది కదా బార్డర్ అనేది, మనకు ఏమి ఎక్కువ అవసరం ఉండదు, జస్ట్ కొద్దిసేపు పట్టుకుంటే సరిపోతుంది. ఇలా అయితే ఇప్పుడు బార్డర్ అయితే వేసాను, ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. జస్ట్ ఇక్కడ కార్నర్కి కొన్ని స్టిచెస్ వచ్చేస్తే అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది. అయితే దీని తర్వాత ఇంకా ఇప్పుడు మనకు ఒక చిన్న టెస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ పైన డిజైన్కి అయితే మనం ఇక్కడ పైన డిజైన్ వస్తుంది. ఆ డిజైన్ మనకు ఏ డిజైన్ తీసుకోవాలి అంటే ఇది నేను వేరే డిజైన్ నుంచి తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం స్క్రీన్లో ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ అయితే క్యాన్సిల్ చేసేద్దాము. ఇప్పుడు ఏ డిజైన్ వేసానో ఆ డిజైన్ అయితే తీసుకుంటున్నాను. ఓకేనా. ఇది మనకి ఏంటంటే ఒకటే యాంగిల్ ఉంది కాబట్టి వీటికి ఫేసెస్ చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఆల్రెడీ నేను ఒక హ్యాండ్ వేసాను కాబట్టి కలర్ అంతా కూడా సెట్ చేసింది ఉంది, కలర్ కూడా ఏం అవసరం లేదు. ఓకేనా. ఓన్లీ వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, వర్క్ అనేది మనకు ఫ్రేమ్లో ఇలా కనిపిస్తుంది. అంటే మనకి ఇప్పుడు లేజర్ లైట్ అనేది ఇక్కడ కిందికి ఉంది కదా, అది ఇక్కడ వస్తున్నట్టు అనమాట మీనింగ్. కాబట్టి మనం దీన్ని కొద్దిగా పైకి జరుపుకోవాలి. ఇలా చూడండి, నేను డిజైన్ పైకి జరిపితే ఇప్పుడు ఇది వైట్ ఫ్రేమ్కి అయితే వచ్చేసింది అనమాట. చూడండి, ఇలా జరుపుకోవాలి. ఇలా జరుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకోవాలి. చాక్ పీస్ తీసుకొని ఇలా చాక్ పీస్ అయితే తీసుకోవాలి. మనకు వర్క్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఎంత పైకి జరపాలనేది ఇలా ఒక వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట. చూడండి, మనకు ఇక్కడ వరకు ఉంది ఇది, అంటే మనకి ఇంచుమించు ఒక 2 ఇంచెస్ అయితే పైకి జరపాలి. అయితే ఇది ఇక్కడ ఉంది కదా, దీని నుంచి ఇంకా పైకి 2 ఇంచెస్ అంటే ఇంచుమించు అయితే ఇలా జరిపిస్తున్నాను. లేజర్ లైట్ అనేది ఇదంతా మనం డిజైన్ అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదన్నమాట. చేయకముందు ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకుందాం. ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకుంటేనే మనకు వర్క్ అనేది నీట్గా అయితే వస్తుందండి. కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ బార్డర్ పైన వస్తుంది. ఇది నేను ఏంటంటే ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను, ఎందుకంటే ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకోవాలి. లేకపోతే మీరు ఇలానే పెట్టారనుకోండి, ఇవన్నీ ఇలా పోగులు అయితే పోతాయి. చూడండి, ఇలా
కనిపిస్తుంది కదా, ఇలా పోగులు పోయి మనం ఎంత మంచి వర్క్ వేసినా సరే మనకు అసలు అది లుక్కే ఉండదు. కంపల్సరీ ఇలా ఫోల్డ్ చేయాల్సిందే, ఏ బార్డర్ అయినా సరే. మీరు నేను ఇక్కడ కట్ వర్క్ వేస్తున్నా, ఈ డిజైన్ కలిసిపోతుంది, క్లాత్ కనిపించదు, ఇలాంటివి మాత్రం అని ఆలోచించవద్దు. ఏ డిజైన్ అయినా సరే కంపల్సరీ పైన బార్డర్ వచ్చింది కదా, కోర్ అయితే ఇక్కడ నేను కింద పెట్టాను కదా, ఇది కూడా నేను కటింగ్లో అయితే వెళ్ళిపోతుందండి. ఇక్కడ కోరంచు పెడితే మేబీ ఓకే, కానీ కోరంచు అయితే పెట్టొద్దండి, ఎందుకంటే మధ్యలో కొంచెం తిక్కుగా అయిపోతుంది. ఇలా క్లాత్ పెట్టేస్తేనే బెస్ట్. నేనైతే క్లాత్ పెడతాను. ఇలా ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తాను. ఇది స్టిచ్చింగ్ అయితే నేనేం చేయలేదు, ఎందుకంటే మనకు వర్క్ అనేది ఎంత వస్తుంది ఏంటి అనేది మనకు ఇంకా ఐడియా లేదు కాబట్టి నేను అప్పుడు ఏం చేశాను, ఓన్లీ ఇలా ఫోల్డింగ్ చేసేసాను అనమాట ఒక హ్యాండ్కి. దీన్ని కూడా అలానే చేస్తాను. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, నేను టోటల్గా అయితే చూపిస్తాను. ఆ హ్యాండ్ కూడా ఇలా మనకి ఏంటంటే క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ జస్ట్ చేయితోటి ఇలా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే మనకు కొంచెం ఐరన్ చేసినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు కావాలంటే మళ్ళీ ఒకసారి వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు పైన వస్తుంది కదా, మనకు బార్డర్ మీద రావాలి. బార్డర్ దగ్గర ఎట్లా వస్తుంది అనేది చూసుకుందాం. జస్ట్ పైకి వస్తుందండి, కొంచెం ఒక పాయింట్ కిందకైతే దింపుదాము, ఎందుకంటే మనకు బార్డర్ అనేది కవర్ అయిపోవాలి కదా. జస్ట్ కొంచెం కిందికి దించుదాం, జస్ట్ ఓకేనా. ఇలా కొద్దిగా ఇప్పుడు మళ్ళీ వర్క్ ఏరియా చెక్ చేసుకుంటున్నాం. తప్పదండి, ఒకటికి 4 సార్లు కాకపోతే 10 సార్లు అయినా చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇలాంటి డిజైన్స్ వేసేటప్పుడు. అంత ఈజీ కాదండి, డిఫరెంట్ డిజైన్స్ వేయాలి, ప్యాటర్న్స్ వేయాలి అన్నప్పుడు. చూడండి ఇప్పుడైతే ఇది కొంచెం నాకు ఇలా క్లాత్ మీదకైతే వచ్చేసింది. అలా క్లాత్ మీదకి కొంచెం వస్తేనే ఈ క్లాత్కి కలిపి ఇక్కడ వర్క్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాము. చూడండి నాకు కొంచెం ఇక్కడ కిందికి వచ్చినట్టు అనిపించింది, ఒక పాయింట్ పైకి జరిపాను. మళ్ళీ జరిపితే అప్పుడు చూడండి ఈ క్లాత్ పైన బార్డర్ పైన రెండింటిపైన కలిపి ఈ వర్క్ అయితే వస్తుంది. చూడండి ఇలా వస్తే ఏంటంటే మనకు బార్డర్ అనేది గ్రిప్ సరిగ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ బార్డర్ అనేది జరగడము తర్వాత వెళ్ళిపోవడం అలాంటిది అయితే ఏం ప్రాబ్లం ఉండదు, గ్రిప్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కంప్లీట్గా అయితే వర్క్ వస్తుంది. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటుంది ఫస్ట్, దాని తర్వాత ఇలా వస్తుంది. చూడండి ఇప్పుడైతే వర్క్ అయితే ఇలా వస్తుంది. వర్క్ ఏంటంటే మనకు ఈ బార్డర్ మధ్యలో వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ పైన క్లాత్ పైన కొంచెం వర్క్ వచ్చింది, బార్డర్ పైన కొంచెం వర్క్ రావడం వల్ల ఏంటంటే ఇది గ్రిప్ అనేది గట్టిగా ఉంటుంది. మనకు బార్డర్ ఎక్కడ ఊడిపోతుంది అనేది అయితే టెన్షన్ అస్సలు ఉండదన్నమాట. ఎప్పుడైనా ఇక్కడ చూడండి ఇటు కార్నర్కి అయితే నేను కొంచెం ఫోల్డింగ్ చేశాను చెప్పాను కదా, ఇక్కడ మనకు జాయింట్ పడితే ఓకే, పట్టకపోయినా సరే ఇక్కడ కొంచెం జాయింట్ అయితే ఇలా అంటే ఇలా ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకుంటే పోగులు పోకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? మీరు చూడండి వీడియో ఎండింగ్ వరకు చూస్తే హ్యాండ్ మొత్తం క్లియర్గా ఎలా వచ్చిందనేది కూడా చూపిస్తాను. ఇలా అయితే హ్యాండ్స్ కంప్లీట్ చేశాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ శారీ మొత్తం చూపిస్తాను. ఇక్కడ బార్డర్ అనేది నేను
ఇంతకుముందు బార్డర్ వేసి కూడా ఒక వర్క్ చేశాను బ్లౌజ్ అనేది. దానికి కొంచెం పెద్దగా వచ్చేసింది, అంటే మనకు ఫ్రేమ్ మొత్తం ఉంది. ఈ బార్డర్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి నేను ఇలా మధ్యలో కట్ చేసి ఇలా అయితే జాయిన్ చేశాను. చూడండి 2 హ్యాండ్స్కి మధ్యలో ఎంత స్పేస్ ఉంది. మనకు అక్కడ బార్డర్ ఒకటే హ్యాండ్ కిందకి వెళ్ళి పెట్టేసామనుకోండి, అంత బార్డర్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి ఈక్వల్గా రావాలి అంటే ఇలా నేను వీడియోలో చెప్పిన విధంగానే వర్క్ అయితే చేయండి. బార్డర్ పెట్టేసి, అంటే బార్డర్ చిన్నగా ఉన్నప్పుడు ఇలా అయితే వర్క్ చేయండి. పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఫైనల్గా ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ కూడా చేశాను. అది స్టిచ్చింగ్ ఎలా ఉంది ఏంటి బ్లౌజ్ అనేది మీరు నెక్స్ట్ వీడియో అయితే చూడండి. అంటే నెక్స్ట్ ఫర్దర్గా వస్తుంటాయి కదా, అప్పుడు వీడియోస్ అయితే చెక్ చేస్తూ ఉండండి. ఫైనల్గా కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇక శారీ చూపిస్తున్నాను కదా, ఎల్లో కలర్ వచ్చేసింది. టోటల్గా లెమన్ ఎల్లో కలరు అండ్ దాని శారీలో మధ్యలో లైట్ గ్రీన్ అండ్ జాజు కలర్ కూడా వచ్చింది. ఇది బూటీస్ కూడా ఏమీ వేయలేదు. శారీ కలర్ అనేది హైలైట్ చేస్తూ గోల్డ్ అండ్ గ్రీన్ కూడా లైట్గా ఇచ్చాను. ఆరెంజ్ కలర్ కూడా కొద్దిగా లైట్గా అయితే ఇచ్చేసానండి. ఇక లట్కన్స్ అయితే 4 లట్కన్స్ అయితే వేసాను. చూడండి ఈ లట్కన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే స్టిచ్చింగ్ చేస్తాను. అది ఎలా ఉంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో అయితే వరకు అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది, కలర్ కాంబినేషన్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.